గంగరాజు ఇల్లు చిన్నది. ఒక చిన్న హాలు, చిన్న వంటగది, ఒకే ఒక పడక గది. ఇంటి నిండా బోలెడు సామాన్లు. పడక గదిలో 2 మంచాలు. ఒక దాని మీద గంగరాజు పడుకుంటాడు. రెండో దాని మీద కొడుకులిద్దరు పడుకుంటారు. రెండో మంచాల మీద దిండ్లు, పక్కబట్టలు, మగవాళ్ళు తుడుచుకొని పడేసిన టవల్సు, దుర్గమ్మ చీరలు పగలంతా పడి ఉంటాయి. రాత్రి కాగానే అవసరమైన దుప్పట్లు, దిండ్లు తీసుకొని మిగతా బట్టలు కింద పడేసి ఎవరి దారిన వాళ్ళు పడుకుంటారు. వంటగదికి అవతల వైపు చిన్న సందు. ఆ సందులో బాత్రూమ్, లెట్రిన్, అక్కడే అంట్లు, బట్టలు చేసుకోవడానికి నల్ల. పక్కన మరో పోర్షన్‌లో కూలి పని చేసుకునే సత్తెమ్మ దంపతులు ఉంటారు. పైన 2 పోర్షన్‌లు. అందరూ కూడా ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు. దుర్గ కూడా ఇంటెడు పని తానే చేసుకుంటుంది. వచ్చే ఆదాయంలో ఇంటి అద్దె 3,500, కరెంటు బిల్లు, సరుకులు, రమేష్ చదువు కాక ఎప్పటికప్పుడు షాప్‌కి కావాల్సిన సామాన్లు కూడా కొంటూ ఉండాలి. అదలా ఉంచితే ఈ అద్దె ఇల్లు చూస్తుంటే దుర్గమ్మకి చిరాగ్గా ఉంటుంది. అందుకే ఎప్పటికైనా సొంత ఇల్లు కొనుక్కోవాలని ఆశతో నెలకి 2,500 చిట్టీలు కడుతుంది. ఇల్లు పొదుపుగా నడిపిస్తుంది. పెద్ద కొడుకు దుబాయ్ వెళ్ళి 2 అవుతుంది కానీ, ఇంతవరకు అతని దగ్గర్నుంచి ఒక పైసా కూడా రాలేదు. కొడుకు బాగా సంపాదిస్తూ తల్లిదండ్రులను మర్చిపోయి జల్స చేస్తున్నాడని దుర్గమ్మకి కోపం. కనీసం అతని దగ్గర్నుంచి ఉత్తరాలు కానీ, ఫోన్లు కానీ రావడం లేదు. ఫోన్ షాప్‌లో ఉంటుంది. ఇదివరకు ఎవరన్నా వచ్చి ఫోన్ చేసుకొని నిమిషాలకి ఇంత అని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అందరి దగ్గర సెల్ ఫోన్లు వచ్చేసరికి బయట వాళ్ళు ఎవరు అతని ఫోన్ వాడటం లేదు. బంధువులు ఎవరన్నా ఫోన్ చేస్తే అక్కడికే చేస్తారు. కొడుకు ఫోన్ చేసేవాడేమో అని ప్రతిరోజు భర్త ఇంటికి రాగానే అడుగుతుంది దుర్గమ్మ. దుర్గమ్మకి ఉన్నట్టే గంగరాజు మనసులో కూడా కొడుకు తమని మర్చిపోయాడేమో అనే ఆశయమున్నా, కొంచెం లోకజ్ఞానం తెలిసినవాడు కావడంతో కొడుకు అక్కడ ఏ ఇబ్బందులు పడుతున్నాడో ఏమో, అనవసరంగా పంపించాను అని బాధపడుతుంటాడు. కానీ తన బాధ మాత్రం పైకి వ్యక్తం చెయ్యడు. గంగరాజు ఉదయం 7కే షాప్ తెరుస్తాడు. అప్పటికే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా న్యూస్ పేపర్ కోసం షాప్ దగ్గర నిలబడి ఉంటారు. అందుకే త్వరగా నిద్రలేచి స్నానం చేసి భార్య ఇచ్చిన చాయ్ తాగి షాప్‌కి వెళ్ళిపోతాడు. మళ్ళీ 9కి ఇంటికి వచ్చి నాస్తా చేసి వెళ్తాడు. ఈలోగా పక్కనే ఉన్న లాండ్రీ షాపు అలయ చేసుకుంటాడు. ఇల్లు, షాపు దగ్గరగా ఉన్నాయి కాబట్టి భోజనానికి షాప్ మూసి వస్తాడు. మళ్ళీ 3 గంటలకి తీస్తాడు. ఆదివారాలు మాత్రం మధ్యాహ్నం వరకు మాత్రమే తీసి ఉంచుతాడు. ఆ రోజు ఆదివారం. రోజులాగే 7కి వెళ్ళి తిరిగి 9కి ఇంటికి వచ్చాడు. అప్పటికి రెండో కొడుకు సురేష్ తయారై చపాతీ తింటున్నాడు. గంగారాజు భుజం మీద కండువా కుర్చీకోడు మీద వేసి కుర్చీలో కూర్చుంటూ నాక్కూడా నాస్తతే అన్నాడు భార్యతో. అప్పుడే రమేష్ స్నానం చేసి దువ్వెన, అద్దం తీసుకొని వచ్చి వీధి గుమ్మం దగ్గర నిలబడి పగటి వెలుగులలో తల దువ్వుకోసాగాడు. దుర్గా, నీ కొడుకుకు షోకులేనా? సదువుండదా? సక్కగా కాలేజికి పోతున్నాడా లేదా? ప్లేట్‌లో చపాతీలు తీసుకొచ్చి ఇస్తున్న భార్యని అడిగాడు. దుర్గా మురిపెంగా కొడుకుని చూస్తూ ఊకో, ఎందుకు పోడు? మంచిగా చదువుకుంటుండు అని సమాధానం చెప్తూ రమేష్ జల్దీ రా బిడ్డా, నాస్త చేద్దువు అంది. ఆమెకి మూడో కొడుకంటే చాలా గారాబం. దువ్విన తలే దువ్వుతున్న రమేష్ సమాధానం చెప్పలేదు. గంగారాజు రమేష్‌ని గమనిస్తూ చపాతీ తినసాగాడు. సురేష్ పాతకాలం నాటి చెక్క కుర్చీలో కూర్చొని చపాతీ తింటూ నెమ్మదిగా అన్నాడు. డాడీ,
ఫస్ట్‌కి జీతం వచ్చినాక ఒక టేబుల్ కొందాము. ఇట్లా చేతిలో పట్టుకొని తినుడు కష్టమైతుంది. గంగరాజు తల తిప్పి సురేష్ వైపు చూశాడు. వేడి వేడి చపాతీ, పప్పు వేసిన ప్లేట్లు కాలుతుంటే ఒడిలో కాసేపు, చేతిలో కాసేపు తిప్పుతూ అవస్థపడుతున్నాడు. గంగారాజు అటూ ఇటూ చూసి ఒక మూల ఉన్న ప్లాస్టిక్ స్టూల్ చూపిస్తూ దుర్గతో అన్నాడు. "ఆ స్టూల్ తీసుకొచ్చి ఇయ్యి. పాపం ఎట్లా తింటాడు?" దుర్గ వెళ్లి స్టూల్ తెచ్చి కొడుకు దగ్గర పెట్టింది. స్టూల్ మీద ప్లేటు పెట్టుకొని వంగి తింటూ మళ్ళీ అన్నాడు సురేష్. "గిసొంటిదే టేబులు రూ. 1000కే వస్తది. కొందాం." రమేష్ తల దువ్వుకొని వస్తూ అన్నాడు. డాడీ, నాకు సెల్ ఫోన్ కావాలే. గాయత్రిని కలుసుకున్న దగ్గర్నుంచి అతనికి అర్జెంటుగా మొబైల్ కొనుక్కోవాలని ఉంది. మొబైల్ చేతిలో ఉంటే ఎప్పుడంటే అప్పుడు గాయత్రితో మాట్లాడవచ్చు. వాట్సాప్‌లో మెసేజ్ పెట్టుకోవచ్చు అని ఉబలాటంగా ఉంది. "ఏమిటికిరా?" అడిగాడు గంగరాజు. "మా దోస్తులందరికీ ఉంది. సెల్ ఫోన్ లేకుంటే ఏమన్నా ఎమర్జెన్సీలో నీకు మెసేజ్ ఇవ్వాలంటే ఎట్లా? అందుకే. నాకు సెల్ కావాలే." లోపలికి వెళ్ళి అద్దం పెట్టేసి వచ్చాడు. గంగారాజు కొడుకు వైపు తదేకంగా చూశాడు. ముదురు నీలం మీద తెలుపు చెక్స్ ఉన్న ఇస్త్రీ షర్ట్, జీన్స్ ప్యాంటు, నీటుగా దువ్విన క్రాఫు, మొహానికి అడ్డుకున్న పౌడర్. ఆయన దృష్టి సురేష్ మీద పడింది. మామూలు టేరి కాటన్ ప్యాంటు, తెల్ల షర్టు, చాలా సింపుల్‌గా, ఒద్దికగా ఉన్నాడు. హఠాత్తుగా సురేష్‌ని అడిగాడు. "నీ తాన సెల్ ఫోన్ ఉందా సురేష్?" సురేష్ తలెత్తి లేదు అన్నట్టు చూశాడు. ఆయన రమేష్ వైపు చూస్తూ అన్నాడు. "నౌకరీ చేసేటోనికే లేదు గాని నీకెందుకురా? నకరాలెక్కువైతున్నాయా? ఇయాల సండే. ఏడికి? పెళ్లి కొడుకు లెక్క తయారయ్యావు?" రమేష్ పొగురుగా అన్నాడు. "నౌకరీ చేస్తేనేనా? మా కాలేజీల అందరితాన ఉంది." దుర్గమ్మకి భర్త రమేష్‌తో అట్లా మాట్లాడటం నచ్చలేదు. చిన్న కొడుకు ముచ్చటపడి అడుగుతున్న సెల్ ఫోను వెంటనే కొనేయొచ్చు కదా అనుకుంది. అతను ఏదడిగినా వీలైనంత వరకు లేదు, కాదు అనకుండా తనకు చేతనైనంత చేస్తుంది. ఇప్పుడు కూడా భర్తతో అంది. "కొనియొచ్చు కదా! ఏమైతది? ముందు సదువుకోమను. నౌకరీ చేసుకొని సెల్ ఫోన్ కొనుక్కుంటాడో, కలర్ టీవీ కొంటాడో నీ ఇష్టం. నీ కొడుకు ఇష్టం." చపాతీ తినడం పూర్తి చేసి చెయ్యి కడుక్కుంటూ అన్నాడు. "నాకు సెల్ కావాలి డాడీ" మొండిగా అన్నాడు రమేష్. "4 దినాలు షాప్‌లో కూర్చొని దందా చెయ్యి. ఇప్పిస్తా" అంటూ మంచం వైపు వెళ్ళి పడుకున్నాడు గంగరాజు. రమేష్ తల్లి వైపు చూసి, "చూసినావా ఎట్లా అంటున్నాడో?" ఫిర్యాదుగా అన్నాడు. ఆవిడ చపాతీ ప్లేట్లు ఇస్తూ, "నేను కొనిస్తా బిడ్డా, ఫికర్ చెయ్యకు" అంది. సురేషు తల్లి వైపు చూస్తూ, "వాడు ఏమడిగినా కొనిస్తావు. కష్టపడేతోళ్ళం. మాకేం లేకున్నా నీకు ఫరక్ పడదు" అన్నాడు. "చిన్నోడు నాయనా, అణికి మెరక. తమ్ముణ్ణి మంచిగా చూసుకోవాలే" అంది నచ్చచెప్తున్నట్టుగా. "ఏం చిన్నాడో, 20 ఏండ్లు చిన్నోడా" అంటూ బయటికి వెళ్ళిపోయాడు సురేష్. రమేష్ అదేం పట్టించుకోలేదు. తనకి అమ్మ సెల్ కొనిస్తుంది అంతే. గాయత్రితో బోలెడు కబుర్లు చెప్పుకోవచ్చు. ఆ ఆనందంతో ఒక చపాతీ ఎక్కువ తిన్నాడు. రమేష్ సాధించాడు. 2.5 పెట్టి సెల్ కొని ఇచ్చింది దుర్గమ్మ. కొన్ని విషయాల్లో ఎంత పొదుపుగా ఉంటుందో, చిన్న కొడుకుకి సంబంధించిన విషయాల్లో అంత ఉదారంగా ఉంటుంది దుర్గమ్మ. భర్తకి తెలియకుండా కొనడం కాక, అవసరమైతే ఆయనతో గొడవ పడటానికి కూడా వెనకాడదు. అది రమేష్‌కి మంచి అవకాశం. అందుకే ఏం కావాలన్నా తల్లి దగ్గర సాధించేయగలగడు.
కొత్త మొబైల్. అది అరచేతితో పట్టుకుంటే ప్రపంచం మొత్తం తన అరచేతిలో పెట్టుకున్నంత ధీమాగా అనిపించింది రమేష్‌కి. దానికేసి పదే పదే చూస్తూ మురిసిపోయాడు. "ఇక్కడీ బిడ్డా, దేవుని తాన పెట్టిస్తా" అంది దుర్గమ్మ. "మొబైలు దేవుని తాన పెట్టునిదేందమ్మా" అనబోయి ఆగిపోయి బుద్ధిగా ఇచ్చాడు. ఆవిడ దానికి 4 వైపులా గంధం పెట్టి, కుంకుమ బొట్లు పెట్టి, ఒక అగరబత్తి తిప్పి కొడుకుకి ఇచ్చింది. మురిసిపోతూ తీసుకొని బయటికి వెళ్ళి తండ్రి దగ్గర సిమ్ కార్డు ఉంటుందని తెలిసి కూడా పక్క షాప్‌లో ఒక సిమ్ కొన్నాడు. 24 గంటల తర్వాత అది యాక్టివేట్ అవుతుందని చెప్పడంతో, అబ్బా! 24 గంటలా అని ఉసూరుమన్నాడు. అతి కష్టం మీద 24 గంటలు గడిచాయి. కీప్యాడ్ చూశాక గుర్తొచ్చింది. సెల్ తనకి మాత్రమే ఉంది. గాయత్రికి లేదు అని. రమేష్‌కి ఇప్పుడు ఆ మొబైల్ నిరుపయోగంగా అనిపించింది. ఆ రోజంతా గాయత్రి కోసం చూశాడు. తన మొబైల్ చూపించి ఆమెని కూడా కొనుక్కోమని చెప్పడానికి. ఆమె కనిపించలేదు. చాలా దిగులుగా అనిపించింది. గాయత్రి దగ్గర మొబైల్ లేకుండా ఎట్లా మాట్లాడాలో అర్థం కాలేదు. ఆమె కూడా వాళ్ళ డ్యాడీని అడిగి సెల్ కొనిపించుకోమని చెప్పాలే. వాళ్ళ డ్యాడీ కొంటాడో లేదో, తనే కొంటే అమ్మనడిగి ఇంకా 2000 తీసుకొని గాయత్రికి సెల్ గిఫ్ట్ ఇస్తే, అమ్మో! రమేష్‌కి ఇప్పుడు అదొక దిగులుగా మారింది. తను ఏ అవసరం కోసం ఇంత గొడవ చేసి సెల్ కొన్నాడో అది తీరడం లేదు. రాత్రి 10 దాకా అటూ ఇటూ తిరిగి ఇంటికి వచ్చాడు. అన్నం తినేసి పడుకొని సెల్ తీసి దాని వైపు చూశాడు. బేకార్ అనుకుంటూ దిండు కింద పెట్టుకొని పక్కకి ఒత్తిగెళ్ళి పడుకున్నాడు. ఆ రాత్రంతా ఆ సెల్ ఫోన్ పక్కన పెట్టుకొని తను గాయత్రి అందాల్లో బోలెడు కబుర్లు చెప్పుకున్నట్టు, డ్యూయెట్ పాడుకున్నట్టు కలలు కన్నాడు.